నన్ను అడుగుతుంటమ్మా మీ మధ్య వచ్చాడు కదా మీ మధ్యకి ఏం చేస్తాడు ఏదో కారణం ఉండదు కదా ఏమన్నా ఇంట్లో అయినా వెజ్జా నాన్ వెజ్ వండుతావా? నాన్ వెజ్ స్పెషల్ కదా స్పెషల్గా కావాలి స్పెషల్గా అంటే డ్రై మటన్ ఉంది. డ్రై మటన్ అంటే మటన్ ఎండు తొలకలు ఫ్రెండ్స్, ఎండు తొలకలు కర్రీ అంట ఫ్రెండ్స్. ఎరా నీకు ఇష్టమైన ఎండు తొలక కర్రీ? ఎరా నీకు ఇష్టమైన ఎండు తొలక కర్రీ? ఎండు తొలక కర్రీ అయితే వండుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ చూడండి ఫ్రెండ్స్, కర్రీ చాలా బాగుంటుందంట. నేనే దగ్గర వండుతాను. ఇప్పుడు మీకు కూడా ఎట్లా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతాం. కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే చెప్పండి అందరూ ఫ్రెండ్స్. అందరూ వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒట్టి తొనకల కర్రీ అండి. ఒట్టి తొనకల కర్రీ వండుతున్నాం. అదే అండి డ్రై మటన్ అనమాట. ఇప్పుడు నేను ఈరోజు నల్గొండ వచ్చానండి. నైట్ మా వదిన గారు ఒట్టి తొనకలు నేను చెప్పింది అది కర్రీ అయితే ట్రై చేస్తున్నాం. మా వదిన గారు సహకారంతో అయితే ఈ కర్రీ అయితే వండుతున్నా ఫ్రెండ్స్. మీకు చూడండి ఈ కర్రీ ఎలా చేస్తాను. ఇప్పుడు నేను ముందుగా అయితే హాట్ వాటర్ అయితే మరగబెట్టుకోవాలండి. ఇట్లా మరగబెట్టుకున్న హాట్ వాటర్లో ఒక 30 నిమిషాలు అయితే డ్రై మటన్ని మొత్తం మనం నానబెట్టాలన్నమాట. ముందుగా ఉల్లిపాయని పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాని ఫ్రెండ్స్, ఒట్టి ముక్కల్ని అయితే మనం అయితే శుభ్రం చేసుకున్నామండి. వేడి నీళ్ళు ఒక 20 మినిట్స్ నానబెట్టాను నేను. నీళ్ళు అయితే బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి 20 మినిట్స్ చాలండి. తర్వాత ఇట్లా శుభ్రంగా అన్ని కడిగేసి అన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగాను. అయితే బాగున్నాయి అనమాట ఒట్టి ముక్కలు. ఇప్పుడు మనం తాలింపు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా నూనె అయితే పోసుకున్నామండి ఫ్రెండ్స్. నేనైతే కుక్కర్లో వండుతున్నాను అండి. కుక్కర్లో అయితే మనకి ఒక 5 విజిల్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. తొందరగా అయిపోతుంది. కుక్కర్లో అయితే వండేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి మా చచ్చరపీరికి గాడు వీడైతే ఇప్పుడు వంట చేస్తారంట. సరే హాయ్ చెప్పు. ఇక్కడ నలిపింది ఫ్రెండ్స్. ఏమేయాలి? ఇద్దరు చెప్పు. ఆనియన్ వేసేయండి. నేనైతే బాగా కాగింది ఫ్రెండ్స్. ఆనియన్ అయితే వేసేస్తున్నాం. నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసా ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నాను అండి. చిటికెడు కొంచెం పసుపు. మనం పసుపు వేసాం కదా. పసుపు వేసాక ఏం చేయాలి? బాగా కలుపుకోవాలి బాగా. నెక్స్ట్ ఏం వేయాలి? అల్లం పేస్ట్ వేయాలి. నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఎగిపోయినండి. వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఏం వేయాలరా? అల్లం పేస్ట్, అల్లం పేస్ట్, వెల్లుల్లి. అది చెప్పు. ఏం పేస్ట్? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే 2 స్పూన్లు వేసా ఫ్రెండ్స్. వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడే చూసారండి ఎంత కమ్మటి వాసన వస్తుందో. మంచిగా ఎగుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఎగిపోయింది. నెక్స్ట్ మనం వట్టి తొనకలు అయితే వేసుకుందామండి. అదే ఫ్రెండ్స్ డ్రై మటన్. ఎరా ఇదేంటిది? డ్రై మటన్. రొయ్యి మటన్ కాదు, డ్రై మటన్. డ్రై మటన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సూపర్ స్మెల్ వస్తుంది. సూపర్ స్మెల్ వస్తుందా? అదేనా ఒట్టి తొనకల కర్రీ. నువ్వు అడిగావు కదా ఆ కర్రీ. ఇప్పుడు దాకా చూసావు కదా. ఒట్టి తొనకలు వేసాక బాగా స్మెల్ వస్తుంది కదా. మంచి స్మెల్ వస్తుంది. కర్రీ కూడా సూపర్ ఉంటుంది అన్నమాట. కుమ్మిద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 2 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా వేసుకుంటామండి. 2 టమాటాలు వేస్తున్నాను దీంట్లో. కాసేపు ఇట్లా తిప్పుకొని అడుగంటకుండా చూసుకోవాలండి. మంట కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేకపోతే కొద్దిగా అడుగంటుంది ఫ్రెండ్స్, కారం వేసాం కాబట్టి.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాసేపు మగ్గబెట్టుకుంటున్నామండి. టమాటా కొద్దిగా మగ్గబెట్టుకున్నాక వాటర్ పోసేసి మనం కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందాం. టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందాం మనం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ పోసేసాం. 2 నిమిషాలు వాటర్ హీట్ ఎక్కాక ఒకసారి ఉప్పు కారం చూసుకొని మూత పెట్టి వేసుకొని ఒక 5 విజిల్ వేసుకుని సరిపోద్దండి. ఫ్రెండ్స్ కొద్దిగా కారం అయితే పట్టుద్దండి. ఫ్రెండ్స్ అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కుక్కర్ అయితే పెట్టేసుకున్నాం. ఓన్లీ 5 విజిల్స్ అనమాట. 5 విజిల్ తర్వాత కట్టేసుకుందాం ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోద్ది మనకి. చూసారండి కర్రీ చూసి అట్ట వచ్చిందో, మంచి గ్రేవీ థిక్గా బాగుంది. జూన్ చూసారండి అట్ట తేరుకుందో. కర్రీ అయితే ముక్క అయితే బాగా మెత్తగా అయితే ఉడికిందండి. ఇప్పుడు కాసేపు స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకుందాం అండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసుకుంటాం అండి. ఫైనల్ టచ్ అనమాట. అలాగే కొత్తిమీర కూడా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక పట్టు పట్టేద్దాం ఫ్రెండ్స్. ఒట్టి తొనకల కర్రీ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను తినడం, వండడం కూడా ఫస్ట్ టైం అయ్యండి. మా వదిన డైరెక్షన్ అయితే వండేశాను. వాసన అయితే చాలా బాగా వస్తుంది అనమాట. సువాసన, కర్రీ వాసన. ఓకే ఫ్రెండ్స్ తినేద్దామా? ఉప్పు కారం మసాలా మొత్తం సరిపోయింది ఫ్రెండ్స్. ఉప్పు కూడా బాగా ఉడికిందండి. సరే కూర ఎట్టుంది చెప్పు. ఇప్పుడు చెప్పుగా స్వీట్గా ఉందా కూర? స్వీట్ పిల్లలు కూడా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మసాలా చాలా అన్ని కట్ట సరిపోయినాయి. ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు అనమాట. చాలా చాలా బాగుంది. కర్రీ పీస్ అయితే చాలా వచ్చి ఉడికింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.